హాయ్ నమస్తే. స్కూల్ ఫీజుల గురించి తల్లిదండ్రులు పోరాడుతూనే ఉంటారు. ప్రభుత్వాలు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. కానీ ప్రతి ఇయర్ ఈ స్కూల్ ఫీజులు పెంచుకుంటూ పోతే సామాన్యులు, పేద ప్రజలు ఏ విధంగా చదవాలి, మంచి స్కూళ్ళలో ఎట్లా చదవాలి అనేది ఎప్పటికి ఉంటుంది. కానీ ప్రభుత్వం అయితే పట్టించుకుంటుంది. ఉదాహరణగా ఢిల్లీ ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఎవరైతే స్కూల్ ఫీజులు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఆ స్కూళ్ళకు 1,00,000 నుంచి 10,00,000 దాకా ఫైన్ వేస్తామని ఒక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో కూడా అట్లా అమలు కావాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవైలబిలిటీగా ఉండాలి. ప్రతి ఒక్కరు చదువుకుంటేనే రేపు రాష్ట్రం బాగుపడుతుంది, అంత బాగుపడుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ విషయంలో వ్యాపారం చేయకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఈ స్కూల్ బ్యాగులు కానీ, స్కూల్ డ్రెస్సులు కానీ, షూస్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ స్కూల్లోనే కొనాలనే నిర్ణయాన్ని అయితే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ప్రభుత్వం ఇటువంటి వాటి మీద శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ నుంచే స్కూల్ ఓపెనింగ్ అవుతున్నాయి కాబట్టి ఎక్కడైతే ఏ స్కూల్ యాజమాన్యం అయితే ఒత్తిడి తెస్తుందో అటువంటి యాజమాన్యం మీద కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.